హాయ్ ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఒక పెద్దావిడ రోడ్డు మీద నడుస్తూ ఉంది. ఆమె వెనుక ఒక కుర్రవాడు కూడా వస్తున్నాడు. ఆ కుర్రవాడు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడు. ఆ బ్యాగులో ఖరీదైన మొబైల్, 10,000 రూపాయలు, కొన్ని విలువైన వస్తువులు, కార్డులు కూడా ఉన్నాయి. ఆ పెద్దావిడ పోలీసులకు ఫోన్ చేయకుండా, కంప్లైంట్ చేయకుండా, పక్కన వారి మొబైల్ నుంచి తన మొబైల్కి ఇలా మెసేజ్ చేసింది. బాబు, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు కష్టాల్లో ఉన్నావేమో. నీ అవసరాలు తీర్చుకోవడానికే ఇలా దొంగతనం చేస్తున్నావనుకుంటున్నాను. నీకు కావాలంటే నా బ్యాగులో 10,000 రూపాయలు ఉన్నాయి. అవి తీసుకొని మిగతా నా వస్తువులు నాకు ఇచ్చేయమని మెసేజ్ చేసింది. దానికి ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత ఆమె రెండోసారి మరలా మెసేజ్ చేసింది. బాబు, నువ్వెవరివైనా సరే, నీ అవసరాలు ఇంకా చాలా కష్టంగా ఉన్నాయేమో. కష్టాలు మానవులకు సహజంగానే వస్తాయి. అయితే ఇలా దొంగతనం చేయడం వల్ల నీ జీవితం పాడైపోతుంది. పోయింది నా బ్యాగు మాత్రమే. నా బ్యాగు కన్నా నీ జీవితం విలువైనది. కాబట్టి నీకు కావాలి అంటే ఆ 10,000 రూపాయలతో పాటు నా ఏటీఎం కార్డు కూడా తీసుకొని డబ్బులు తీసుకో. కానీ నా మిగతా వస్తువులు నాకు ఇచ్చేయమని మెసేజ్ చేసింది. అయినప్పటికీ ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఆవిడ మరోసారి ఇలా మెసేజ్ చేసింది. నాయనా, నీకు కావాలంటే నా మొబైల్ కూడా తీసుకో. దాన్ని అమ్మి నీ అవసరాలు తీర్చుకో. కానీ నీ జీవితాన్ని మార్చుకో బాబు. కన్న తల్లిలాగా నీతో చెప్తున్నాను. ఎన్నిసార్లు దొంగతనం చేసినా ఏదో ఒకరోజు నువ్వు పోలీసుల చేతికి చిక్కుతావు. నీ జీవితాన్ని కోల్పోతావు. కాబట్టి నీ జీవితం మార్చుకో బాబు అని మెసేజ్ చేసింది. అయినప్పటికీ ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి చూసింది పెద్దావిడ. కానీ ఆ మొబైల్ స్విచ్ ఆఫ్గా ఉంది. ఇక చేసేది ఏమీ లేక తను వెళ్ళిపోయింది. ఒకరోజు ఉదయాన్నే ఇంకా చీకటి ఉండగానే ఆమె తన పనులు చేసుకుంటూ ఉండగా తన కాలికి ఏదో తగిలినట్టుగా అనిపించింది. అదేమిటని చూస్తే అది బ్యాగ్. ఆ బ్యాగ్ తనదే. ఓపెన్ చేసి చూసినప్పుడు అందులోని మొబైల్, 10,000 రూపాయలు, ఏటీఎం కార్డ్స్, విలువైన వస్తువులు అన్నీ అలాగే ఉన్నాయి. అంతేకాదు అందులో ఒక లెటర్ కూడా ఉంది. ఆవిడ ఆ లెటర్ తీసి చదువుతూ ఉంది. అందులో ఇలా రాశాడు ఆ వ్యక్తి. అమ్మా, నీ ప్రేమతో కూడిన ఈ మాటలు నన్ను మార్చాయి. నేను ఇంకా దొంగతనము చెయ్యను. కన్న తల్లిలాగా నువ్వు ప్రేమతో కూడిన మాటలు మాట్లాడావు. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. అమ్మ, నీ మాటల వలన నా జీవితము మారిపోయింది అని లెటర్ రాశాడు. ఆ పెద్దావిడికి ఎంతో సంతోషమైంది. తన బ్యాగు తనకొచ్చినందుకు, అలాగే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చుకున్నందుకు. ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరులారా, మనం మాట్లాడే మాటల వలన ఎదుటి మనిషిలో మార్పు జరుగుతుంది. మన జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఆయన మనలను ప్రేమించిన ప్రేమ, మనందరి కోసం ఆయన సిలువలో చేసిన త్యాగం గురించి మీ బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు యేసయ్య ప్రేమను తెలియచేయండి. బైబిల్ వాక్యం సామెత 16:17 చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకునును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.